హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇక్కడైతే మేము దర్శనానికెళ్తున్నాము. లాస్ట్ వీడియో పెట్టాం కదా! దాని కంటిన్యూషన్. ఇది పక్క రోజు. సో, మార్నింగ్ లేచి 4కంతా లేచి ఫస్ట్ రెడీ అయ్యేసి, పిల్లల్ని రెడీ చేసి బయటకొచ్చేటప్పటికి 6:30 అయిందనమాట. సో, ఇక్కడైతే దర్శనానికెళ్తున్నాము. ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ క్లోజ్‌లో ఉన్నాయి. సో, మేము 6:30కంతా బయటకొచ్చేసాము. 7:00కి దర్శనం అనమాట. సో, నార్మల్ స్పర్శ దర్శనమే. నార్మల్ డేస్‌లో అయితే అభిషేకము ఉంటుంది. చేపించుకోవచ్చు. ఒక సాటర్డే, సండే, మండే తప్ప. సో, ఈ 3 డేస్ అభిషేకము ఉండదనమాట. సో, వీకెండ్స్ కదా! సో, జనాలు ఫుల్‌గా ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ మండే కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉంటుందని చెప్పి ఈ 3 డేస్ క్యాన్సిల్ చేశారంట. కానీ మేము దర్శనంకి వెళ్ళిన టైంలో అయితే ఎవరో తెలంగాణ ఎంపీ అంట. వాళ్ళు చేయించుకుంటూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. సో, మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడైతే ఎదురుగా కనిపిస్తుంది ఏంటి అంటే ఇది ఫ్రీ దర్శనం అనమాట. ఫ్రీ దర్శనంకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళొచ్చు. కొంచెం క్రౌడ్ బాగానే ఉంది. మండే కాబట్టి ఎన్ని అవర్స్ పడుతుందో తెలీదు. సో, జనాలు కొంచెం బాగానే ఉన్నారనమాట. వీకెండ్స్ రావటం అండ్ మండే. సో, జనాలు బాగానే ఉన్నారు. అండ్ మేమైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ కౌంటర్ ఎక్కడ అని ఎత్తుక్కుంటూ ఉన్నాము. అండ్ ఫైనల్గా అయితే కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా జనాలు చాలామంది ఉన్నారు. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో, మేము తీసుకుంది ఏంటంటే స్పర్శ దర్శనం. మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేదు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే కనీసం నెల ముందే చేసుకోవాలంట. అంటే కుంకుమార్చనకి, చండీ యాగానికి, అభిషేకానికి. యాక్చువల్లీ మేము ఈ 3 చేయించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. కానీ కుదరలేదు. అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాము. సో, అప్పటికప్పుడు అనుకొని బయలుదేరామంటే టికెట్లు ఇవన్నీ ఆన్లైన్లో దొరకటం కష్టము. అందుకని మాకు తెలిసిన వాళ్ళు ఒక నెంబర్ ఇస్తే సో, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. టికెట్ ప్రైస్ 500ది స్పర్శ దర్శనం 500. అయితే మాకు వాళ్ళు 800 తీసుకున్నారనమాట. ఓకేలే అని చెప్పి పంపించాము. ముగ్గురికి 1500 కావాల్సింది 2400 అయింది. సరే అని పంపించాము. సరే ఇప్పటికిప్పుడు మనకి కావాలి అంటే టికెట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయ్యిద్ది కదా! ఓకేలే అని చెప్పి చేసుకున్నామన్నమాట. సో, యాక్చువల్లీ అది మాకు తెలీదు 500 అని. ఇక్కడ శ్రీశైలం వచ్చిన తర్వాత ఆ దర్శనంలో క్యూ లైన్‌లో తెలిసింది. స్పర్శ దర్శనం 500 అని. మేము స్పర్శ దర్శనం 800 అనే అనుకుంటూ ఉన్నాము. సో, 500 అని క్యూలోకి వచ్చిన తర్వాత తెలిసింది. ఓకేలే అని లైట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ అతని కోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మేము బయట వెయిట్ చేస్తున్నాం. అతను లోపల వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ వరకు అయితే ఓకే. కాకపోతే లోపలికైతే నాట్ అలౌడ్. ఫుల్ చెకింగ్ ఉంది. నేనైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా. కానీ వాళ్ళు అలౌ చేయలేదన్నమాట. ఖచ్చితంగా ఫోన్లు బయటే పెట్టాలి అని చెప్పి ఫోన్లు మళ్ళీ తీసుకెళ్లారు. వాళ్ళు ఇద్దరు వచ్చారు. దగ్గరుండి దర్శనం చేయించారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇలా మేము టికెట్ తీసుకోలేదు కదా! సో, అతను మాకు టికెట్ కూడా చూయించలేదన్నమాట. ఇలా బుక్ చేసినట్టు టికెట్ కూడా చూయించలేదు. అక్కడ దగ్గర వెళ్ళిన తర్వాత సార్ మనోళ్ళే అనంగానే వాళ్ళు టక్కన పంపించేస్తున్నారు. ఇదే కాళహస్తిలో కూడా జరిగింది. కాళహస్తిలో కూడా అతను 500 తీసుకున్నాడు. అంటే పెయిర్‌కి. సో, అది ఇంకా చాలా బాగా జరిగింది. దర్శనం దగ్గరుండి చేపించారు. అండ్ ఇక్కడ మనిషికి 800 తీసుకున్నారనమాట. సో, కొంచెం ఎక్కువే అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మంచిగా దర్శించుకున్నాను. కాకపోతే అంతా బ్లాక్‌లో జరుగుతున్నాయన్నమాట. సో, ఎక్స్ట్రా తీసుకోవటము ఇదంతా ఒక ఎత్తు అయితే అంతా బాగానే జరిగింది. వాళ్ళకి ముందే అమౌంట్ పంపించేసాం. వాళ్ళు వచ్చారు. మంచిగా దర్శనం చేయించారు దగ్గరుండి. బాగానే సాగిపోయింది. సో, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళారు. మా పాటికి మేము బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే వచ్చేసాము. సో, బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత ఫోన్ వచ్చింది. మాకు 2000 డబ్బులు కావాలి. మేము దగ్గరుండి చూపించాం కదా అని. సో, 2000 ఎందుకు మేము ఇంకా ఎక్స్ట్రా 900 పే చేసాం వాళ్ళకి. సో, 2000 ఎందుకు అని రవి అడిగాడు. మేము దగ్గరుండి చేయించాం కదా! అందరినీ మేనేజ్ చేయాలి. సో, వాళ్ళందరికీ ఇచ్చాము. మాకేముండదు. మేము చూపించాం కదా అని చెప్పి అన్నారు. సో, మేము సరే నేను రూమ్‌కెళ్ళి కాల్ చేస్తా అని చెప్పి అన్నాడు. సో, మేమైతే డబ్బులు పంపించలేదు. అసలు ఎలా పంపిస్తారు? అదేమైనా 100, 200 అయితే ఓకే అనుకోవచ్చు. 2000 అడిగారు. అట్లీస్ట్ 1500 అయినా పంపిమని చెప్పి అన్నారు. సో, ఈయనైతే పంపించలేదు. జనాలని మోసం చేయటానికి ఇలాంటి వాళ్ళు రెడీగా ఉంటారనమాట. అలానే జనాలు మోసపోవటం కూడా మాలాగా రెడీగా ఉంటారు. సో, మేము మోసపోవటం అంటే ఓకేలే అని లైట్ తీసుకున్నాము. అప్పటికప్పుడు టికెట్స్ దొరకదు కదా!
ఆడికి వెళ్తే ఇబ్బంది పడతాము అని చెప్పి కేవలం తీసుకున్నాము. అది యాక్చువల్లీ ప్రైస్ 800 అనుకున్నాము. సో 500 అది. అండ్ అక్కడ మాకు తెలిసిన అంకుల్ ముందు రోజు కాల్ చేశారు. సో ఇలా దర్శనం దగ్గరుండి చేపిస్తారు 500 దానికి, మీకు కావాలా అని కాల్ చేస్తే, లేదు మేము బుక్ చేసుకున్నాము అని చెప్పి అన్నాము. యాక్చువల్లీ మేము అతన్ని అడగలేదు దర్శనం కావాలి అని. ఆయన మాకు చెప్పలే. ఆడికి వెళ్ళిన తర్వాత మేము బుక్ చేసుకొని ఆడికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్గా కాల్ చేసి అడిగారు. అప్పటికి మేము బుక్ చేసుకొని అయిపోయింది. ఓకేలే అనుకున్నాము. అండ్ ఇక్కడైతే వెళ్ళే దారిలో ఇలా ఫోటో ఫ్రేమ్స్ అయితే కనిపించినాయి. అన్ని షాప్స్ ఇంకా ఓపెన్ చేయాల. ఈ షాప్ ఓపెన్ చేస్తున్నాయి, 2-3 అలా ఓపెన్ చేస్తున్నాయి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా క్లాస్గా, చాలా నీట్గా, లుకింగ్ చాలా బాగుందనమాట. అక్కడ ఒకటి బొమ్మ అడిగాము. అడిగితే 6,500 చెప్పారు. సో సైలెంట్గా అక్కడ పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇంకా మేము 6:30కి అలా వెళ్ళాం కదా బయటకి. రూమ్కి వచ్చేటప్పటికి 8:15 అలా అయింది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం మెస్సీగా ఉంది. మరి అక్కడ పనిచేసే వాళ్ళ బట్టలో ఏమో తెలియదు, అలా ఆరేసి వెళ్ళిపోయారు. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ అదే చూపిస్తున్నా. అండ్ 10కి అంతా కిందకు వచ్చేసామన్నమాట. లగేజ్ అంతా ప్యాక్ చేసేసి మేము కొంచెం ఫ్రెష్ అయ్యేసి బయలుదేరదామని కిందకైతే వచ్చేసాము. సో ఇక్కడైతే రవి కీస్ అయితే ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి. మేము రిటర్న్ బ్యాక్ ఊరికి అనమాట. సో ఎండలు అయితే చాలా బాగున్నాయి. సో 10:30కి అంతా మళ్ళీ యమగండం వస్తుంది అని చెప్పి 10కి అంతా స్టార్ట్ అయ్యాము. సో 10:30 to 12 o'clock వరకు ఉంది యమగండం. మళ్ళీ అది దాటిన తర్వాత వెళ్ళాలి అంటే మిట్ట మధ్యాహ్నం అవుతుంది. సో అందుకే మేము 10కి అంతా ఫాస్ట్గా లగేజ్ అంతా ప్యాక్ చేసి 10కి అంతా బయలుదేరాము. సో ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర మొత్తం వరుసగా ఉన్నాయన్నమాట వెహికల్స్. సో పెట్రోల్ ఇప్పుడు దొరకట్లేదు కదా, అందుకు బాగా వెహికల్స్ ఎక్కడ పట్టినా ఫుల్ క్యూల్ కట్టున్నారు. మా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇది మొన్న డీమార్ట్లో తీసుకున్న క్యాప్ లూజ్ ఉంది. మా పూర్వీకి అస్సలు సెట్ కాల. ఇక్కడ చూసారు కదా వరుసగా వెహికల్స్ ఎలా ఉన్నాయో. పెట్రోల్కి చాలా ఇబ్బంది అయిపోయింది. అక్కడ మేము కార్ పార్క్ చేసిన పెట్రోల్ బంక్లో కూడా 1000 రూపీస్కే కొట్టారనమాట. ఇంక దానికి మించి ఎక్కువ కొట్టమని చెప్పి అన్నారు. అండ్ సరే వెళ్ళే దారిలో కొట్టించుకోవచ్చులే అని చెప్పి 2 దిక్కలా చూశారు. అవైతే టోటల్ ఫుల్ క్లోజ్ అనమాట. వెహికల్స్ పోకుండా పెద్ద తాడు కూడా అడ్డం కట్టేశారు. అక్కడ ఆ బంక్లో పనిచేసే వాళ్ళు కూడా ఎవరూ కనిపించలేదు. అలా 2, 3 చూసాము. 4వ దానికి పెట్రోల్ బంక్ ఓపెన్ చేసిందనమాట. ఇంకా అక్కడ ట్యాంక్ ఫుల్ చేయించేశారు. సో మాది పెట్రోల్ కాబట్టి తొందరగానే క్యూలో నిలబడకుండా కొట్టించేసుకొని వచ్చేసాము. డీజిల్ వాటికి ఎక్కువ వెహికల్స్ క్యూ కట్టినాయి అనమాట. సో చాలా పెద్ద క్యూ కట్టినాయి. ఈవెన్ కందుకూరులో కూడా ఫుల్ పెట్రోల్ బంకులు కిలకిలలాడుతూ ఉన్నాయి ఫుల్ క్యూస్తో. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి వచ్చాము వినాయకుడిని దర్శించుకొని వెళ్దాము అని. సో యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఈ వినాయకుడి టెంపుల్ దర్శించుకొని అప్పుడు శివుడిని దర్శించుకోవాలంట. సో మేము ఆపోజిట్, మేము అక్కడ దర్శించుకొని ఆ శివయ్యని దర్శించుకొని ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చాము. సో ముందు వినాయకుడిని దర్శించుకుంటే శివుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు చెప్తాడంట. సో వీళ్ళు వచ్చారు అని చెప్పి అక్కడ సాక్ష్యం చెప్తాడంట. వీళ్ళు నా కాడికి వచ్చారు, నీ కాడికి కూడా వస్తారు అని చెప్పి అలా చెప్తాడంట. సో చిన్న స్టోరీ ఉంది దీనికి కూడా, అందుకే దీనికి సాక్షి గణపతి టెంపుల్ అని పేరు వచ్చింది. సో ఆ శివయ్యకే సాక్షిగా నిలబడ్డాడంట. ఈసారి ఎప్పుడైనా శ్రీశైలం వస్తే ఫస్ట్ ఈ గణపతిని దర్శించుకొని ఆ తర్వాత శివయ్య దర్శనానికి వెళ్ళాలి అనుకున్నా. ఎవరైనా మీరు వెళ్ళే పని అయితే ఫస్ట్ ఈ సాక్షి గణపతి టెంపుల్ని దర్శించుకొని అప్పుడు మెయిన్ మల్లికార్జున స్వామిని దర్శించుకోండి. ఇక్కడైతే మా ప్రయాణం సాగుతూ ఉంది. ఇంకా పూర్వి అయితే నిద్రపోతుంది. ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ప్రాపర్ స్లీప్ లేదు. సో పడుకుంది. అండ్ స్ఫూర్తి కూడా పడుకుంది అనమాట. అండ్ ఇక్కడే మేము పెట్రోల్ కొట్టించింది. ట్యాంక్ ఫుల్ చేయించేసాడు ప్రాబ్లం లేకుండా. అండ్ ఎండలు అయితే బాగున్నాయి. ఫుల్ డీహైడ్రేట్ అయిపోయామన్నమాట. ఎన్ని వాటర్ తాగినా దప్పిక అవుతూ ఉన్నాయి. మా ఆయన అయితే ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలే, ఇంకా అలానే వచ్చేసారు. ఇదే కంఫర్ట్గా ఉంది అని చెప్పి. సో ఇక్కడైతే పెట్రోల్ కొట్టించేసుకొని వెళ్తున్నాము. చుట్టూ అంతా కొండలు. ఘాట్ రోడ్ ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. సో మధ్యలో ఒక 1 అవర్ నార్మల్ రోడ్డు, మళ్ళీ ఘాట్ రోడ్డు వస్తుంది. సో అలా జరిగిందనమాట. ఒక 3.5 అవర్ నుంచి 4 అవర్స్ జర్నీ అయితే ఉందన్నమాట శ్రీశైలంకి ఊరికి.
ఇంకా వెళ్ళే దారిలోనే లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఖమ్మంలో అనుకుంటా ఒక ప్యూర్ వెజ్ హోటల్ కనిపించింది. సో ఇంక వెంటనే ఆగేసి తిన్నామన్నమాట. మంచిగా పులిహోరతో, వడియాలతో అన్ని వెరైటీస్ పెట్టారు. పప్పు, సాంబార్, రసము అన్నీ. సో మంచిగా తినేసి ఇంటికైతే వెళ్ళాము. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్, టేక్ కేర్.